నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఈ నెల 14వ తేదీన మంగళవారం ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలులోని రెడ్ క్రాస్ పక్కన గల ఐఎంఏ హాల్ నందు నగరంలోని ప్రముఖ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొంటారని, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని, ఈ వైద్య శిబిరం 14వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల గల పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ వైద్య శిబిరంలో ప్రముఖ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ మలినేని శ్రీనివాసరావు, డాక్టర్ అరుణారెడ్డి, వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ ఎస్ సునీత, డాక్టర్ బి సురేష్ బాబు, డాక్టర్ కె శ్రీనివాసరావు తదితరులు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటారు. కావున ఒంగోలు నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య తెలియజేశారు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. ఈ నెల 14వ తేదీ మంగళవారం ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలులోని రెడ్ క్రాస్ పక్కన గల ఐఎంఏ హాల్ నందు నగరంలోని ప్రముఖ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఈ వైద్య శిబిరం 14వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ మలినేని శ్రీనివాసరావు, డాక్టర్ అరుణారెడ్డి, డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ ఎస్ సునీత, డాక్టర్ బి సురేష్ బాబు, డాక్టర్ కె శ్రీనివాసరావు తదితరులు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటారు. జగనే మళ్ళా సీఎం ఎందుకు కావాలనే అంశంపై ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్ కుమార్, కోటారి నాగేశ్వరరావు, కపిల్ భాష తదితరులు పాల్గొన్నారు. సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా వై ఏపీ నీడ్స్ జగన్ ఈ రాష్ట్రానికి ఎందుకు కావాలి అని చెప్పి ఓ ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు. ఇది ఎంత దుర్మార్గం అంటే, ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్ పార్టీ సచివాలయాల ముందు జెండాలు ఎగరేసి వాళ్ళు పాల్గొనటం అనేది ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో జరగని విషయం. ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి అధికారులను ఉపయోగించడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫునే కాకుండా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారని చెప్పి, రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలో గత 4.5 సంవత్సరాలుగా ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. రాగానే మొట్టమొదటే విధ్వంసంతో ప్రారంభించి 10 కోట్ల రూపాయలతోటి నిర్మించిన ప్రజావేదిక కూల్చేసి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఈ మీటింగులకి వీటన్నిటికీ హాల్స్ బుక్ చేసి హోటల్స్లో ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాగానే 5 రూపాయలకి పేద ప్రజలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ని రద్దు చేశాడు. పేదవాడికి అన్నం దొరకకుండా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అట్లాగే రాజధానిని విధ్వంసం చేసి అమరావతిని లేకుండా చేసి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశాడు. అట్లాగే పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరం ప్రాజెక్టుని ఈరోజు గోదావరిలో ముంచేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని అంటిని. ఏపీ వై నీడ్స్ ఏపీ జగన్ అని చెప్పని ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులతోటి, వాలంటీర్లతోటి, సచివాలయం సిబ్బందితోటి, మెప్మా సిబ్బందితోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పని ఈ మాట మీరు 2019లోనే ఈ మాట చెప్పి
ప్రజల్ని కళ్ళబొల్ల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ రోజున ఈ 5.5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఏపీ హేట్స్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజల్ని నశించుకుంటున్నారనేది నినాదం నడుస్తూ ఉంది. అలా 8 నెలల కాలంలో చేసిన విధ్వంసం చాలక మళ్ళీ జగన్ ఈ రాష్ట్రానికి ఎందుకు కావాలి అనే కొత్త శ్లోకంతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రచారానికి మద్దతుగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది ద్వారా కొత్త డ్రామాకి తెరలేపారు. ఈ దేనికి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కావాలి? నిత్యావసర ధరలు విపరీతంగా పెంచినందుక, విద్యుత్ ఛార్జీలు పెంచినందుక, నాసిరకం మద్యం తీసుకొచ్చి దరిదాపు 35 లక్షల మంది రోగాల బారిన పడి దరిదాపు ఈరోజు 30,000 మంది దాకా చనిపోయి ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంది. అదేంటయ్యా అంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరమని. అయ్యా, ఈరోజు ఒక దళితుడిగా నేను అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి మాకు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకు ఏర్పాటు చేసినటువంటి సప్లానింగ్ నిధులని దారి మళ్లించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి అవసరమా? అదేవిధంగా దళితుల బిడ్డలను చంపేసి డోర్ డెలివరీ చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా? అదేవిధంగా విదేశీ విద్య, అంబేద్కర్ ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ పేరు పెట్టినటువంటి విదేశీ విద్యను అంబేద్కర్ గారి పేరు తీసివేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా అని నేను అడుగుతున్నా. అంతేకాదు దళిత సోదరులారా, మీరు గమనించుకోండి. మరి బైబిల్లో ఒక సామెత ఉంది, నా నామమున చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఈ చివరి రోజుల్లో వస్తారు. ఇది అంత్యక్రీస్తు పాలన. అదే బైబిల్ పట్టుకొని దేవుడు మేము యేసుక్రీస్తు బిడ్డలం అని చెప్పేసి ఈరోజు మాయ మాటలు చెప్పి దళితులకి మేనమామనంటూ దళితుల ఓట్లు కొల్లగొట్టే పరిస్థితి మనం 2019లో చూసాం. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, దళితులు కూడా తెలివి మీరేరు, ఇది ఇట్లాగా మమ్మల్ని మోసం చేసే పరిస్థితి లేదు. రేపు ఖచ్చితంగా 2024లో ఓటు అనే ఆయుధంతో నిన్ను ఇంటికి పంపిస్తారని ఒక దళిత బిడ్డగా నేను మీడియా ముఖంగా చెప్తున్నా. అందరి జీవితాల్లో వెలుగులు నింపి సుఖ సంతోషాలతో జీవించడమే దీపావళి పండుగని, చెడుపై మంచి గెలిచిన సందర్భంగా ఈ దీపావళి పండుగను జరుపుకుంటున్నామని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
శ్రీ లలితాదేవి చేత శ్రీ గోవిందమామ మహాదేవ్యార్పణమస్తు. గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. ఈరోజు నరక చతుర్దశి, దీపావళి. దీపావళి అంటే దీపాలు వెలిగించుకునే ఒక పండుగ. ఈ పండుగ వచ్చిన కారణం ఏంటి అంటే ఒక సామాన్య ప్రజలకు కంటకాన్ని ఏర్పరుస్తూ జనజీవన సమస్యని అస్తవ్యస్తం చేస్తూ సమాజానికి కంటకంగా మారి దేవతలకు కూడా ప్రమాదకరంగా మారినటువంటి ఒక రాక్షసుని వధ చేసినటువంటి పరమ పవిత్ర దినం ఈరోజు. అందుచేత ఎందుకు దీపాలు వెలిగించారు అంటే అజ్ఞానం అనేటటువంటి, అంధకారం అనేటటువంటి రాక్షస వధ జరిగింది కాబట్టి జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాము అని ప్రజలంతా ఆ దీపాన్ని వెలిగించి జ్ఞాన జ్యోతులుగా మారినటువంటి ఓ అద్భుతమైనటువంటి ఘట్టం అది. ఈ ఘట్టంలో ఆ యొక్క రాక్షసుడనేవాడు సత్యభామ యొక్క సంతానం, అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు. ఇక్కడ సమాజానికి సందేశం ఏమిస్తున్నారు పరమాత్మ అంటే, కన్న కుమారుడైనా సరే లోకకంటకుడైతే నరికవతల పారవేయండి అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా కృష్ణ పరమాత్మ స్వయంగా ఆమె రథం మీద కూర్చొని సత్యభామ ధనస్సు తీసుకొని నరకాసురుడిని వధ చేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసినటువంటిది. సొంత కుమారుని కూడా చంపేసి లోకకంటకులు ఎవరూ బ్రతకడానికి వీల్లేదు, లోకకంటకుల్ని పెంచవద్దు అని మాతృమూర్తులకు సందేశం చెప్పినటువంటి సంఘటన సత్యభామ ఇందులో. అందువల్ల సంతానాన్ని ఎలా పెంచాలి, ఎలా ఉంచాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్ని ఇది ద్వారా తెలియజేస్తుంది. నరకాసురుడు లాంటి సంతానం ఉండకూడదు, సత్సంతానం మాత్రమే ఉండాలి. కాబట్టి సంతానాన్ని జాగ్రత్తగా పెంచండి, మంచి లక్షణాలు నేర్పండి, మంచి బుద్ధులు నేర్పండి, సమాజ హితంగా పెంచండి, సమాజ శ్రేయోదాయకులు చేయండి, సమాజ కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా చేయండి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా చేయండి. అలా సంతానాన్ని పెంచండి అనేది దీపావళి సందేశం. కాబట్టి దీపం ఎందుకు వెలిగించుకుంటున్నామంటే దీనికి మరో అర్థం చెప్తాను, అంతరార్థం. మనలో అజ్ఞానం అనేది ఒకటి ఉన్నది. దానివల్ల భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి, సంపదలు, ఈ యొక్క ఉద్యోగాలు, సద్యోగాలు చెప్పి ఈ మాయలో పడి ఇది ఉండకూడదని కాదు, ఇది ఉండి జ్ఞానం రావాలి. కానీ దీంట్లోనే ఈ యొక్క సంసారం అనే ప్రవాహాలు కొట్టుకు వెళ్ళే వాళ్ళకి ఈ ప్రవాహం నుంచి బయటకు రావడానికి, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆ భృకుటిలో, త్రిపుటిలో ఉన్నటువంటి జ్యోతిని వెలిగించి, ఆపో జ్యోతి అంటారు దాన్ని, నీటితో వెలిగించే జ్యోతి, ఆపో జ్యోతిని వెలిగించి ఆ దివ్య దర్శనం పొంది ఈ యొక్క మాయ నుంచి బయటపడేసి మోక్షగాములు కండి అని చెప్పేటటువంటిదే ఈ యొక్క దీపావళి సాంప్రదాయం. గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. ఈరోజు నరక చతుర్దశి, దీపావళి. దీపావళి అంటే దీపాలు వెలిగించుకునే ఒక పండుగ. ఈ పండుగ వచ్చిన కారణం ఏంటి అంటే ఒక సామాన్య ప్రజలకు కంటకాన్ని ఏర్పరుస్తూ జనజీవన సమస్యని అస్తవ్యస్తం చేస్తూ, కాబట్టి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య నుంచి వచ్చిందని. జ్వాలాతోరణ వెలిగించాలంటే అమావాస్య గడియలు ఉన్నప్పుడే వెలిగించాలి. అందుచేత రేపు సాయంకాలం అమావాస్య గడియలు లేవు, జ్వాలాతోరణ వెలిగించడానికి లేదు, కేదార వ్రతం చేయడానికి లేదు. కాబట్టి కేదార వ్రతం చేయడానికి, జ్వాలాతోరణ వెలిగించడానికి ఇవ్వాలి. కాబట్టి దీపావళి అమావాస్య ఇవ్వాలి ఖాయం చేశారు. ప్రభుత్వం వారు సెలవు ఎప్పటికి ఇచ్చినప్పటికీ దీపావళి మాత్రం ఈ పరంగా పంచాంగ రీత్యా లేదా మహాత్ములు నిర్ణయించిన రీత్యా ఇవాళే దీపావళి పండుగ. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. తాళ్లూరు మండలం దోసకాయలపాడు గ్రామంలో దీపావళి పండుగను పురస్కరించుకుని దోసకాయలపాడు గ్రామ సర్పంచ్ రామిరెడ్డి నివాసం వద్ద వారి కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాసులు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా కాల్చారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు పట్టణానికి చెందిన సిహెచ్ రమేష్ బాబు తల్లి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఉమా మనోవికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు, అందులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అందులకు మానసిక వికలాంగులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రమేష్ బాబు తల్లి వర్ధంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల మక్కువ పెంచాలని, ఎదుటి వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రానున్న రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న యాచకులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వరరెడ్డి, ఎం కొండలు, ఎం నారాయణ, చెన్నయ్య, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి, మీడియా ప్రతినిధులకి ముందుగా నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుపుతున్నందుకు ఈ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మా అమ్మగారు గత 2 సంవత్సరాలు చనిపోయి ఉన్నారు. 2 సంవత్సరాల కిందట. గత సంవత్సరమే నేను ఈ కార్యక్రమంకి పాల్గొందాం అనుకున్నాను. జనరల్గా అందరూ భోజనాలని ఆ సంవత్సరీకాలు వచ్చినప్పుడు భోజనాలని జనరల్గా పెడుతుంటారు. అది భోజనం అనేది మానవుడికి సహజం కాబట్టి అది ప్రతిరోజు దినచర్యల్లో 3 పూట్ల టిఫిన్ అని కానీ, మధ్యాహ్నం భోజనం అని కానీ, రాత్రి భోజనాలు కానీ జరుపుతూ ఉంటారు. అది పెద్ద లెక్కలోకి నేను తీసుకోలేదు. గత సంవత్సరమే ఇట్లాంటి కార్యక్రమాలకి ఏదైనా వస్తు రూపంలో కానీ పేదలకి కాస్త ఇట్లాంటి మనోవికాస కేంద్రంలో వాళ్ళు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకి ఇట్లాంటి వస్తు రూపంలో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టుగా మెడిసిన్ రూపంలో కానీ లేకపోతే వస్తు రూపంలో కానీ ఏదైనా ఇవ్వాలని గత సంవత్సరమే అనుకున్నాను. కొన్ని పని ఒత్తిడి మూలాన నేను ఇవ్వలేకపోయాను. అందుకే ఈ సంవత్సరం మా వెంకటేశ్వరరెడ్డి మేమందరం డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులము. ఆయన లాస్ట్ టైమే నాకు 1-2 సార్లు గుర్తు చేశారు. ఆయన నాకు ఆ రోజు కుదరలేక నేను ఈ కార్యక్రమం జరిపించలేకపోయాను మా మదర్ తాలూకు మా అమ్మగారి సంవత్సరీకానికి. అందుకే ఈ సంవత్సరం అన్నా జరిపిద్దామని గత 2 రోజుల కిందటే కలిసి మాట్లాడాను. అయినా వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నా కూడా మా వెంకటేశ్వరరెడ్డి 1-2 సార్లు గుర్తు చేసి ఈ కార్యక్రమం ఇట్లా ఉంది సార్, మళ్ళీ మీరు ఇదే అవుతే మళ్ళీ సంవత్సరం దాకా ఇది అవుతామంటే అందుకే నేను ఇంటికాడ కూడా భోజనాలని ఇటువంటిదని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక ఇటువంటిది మళ్ళీ వచ్చే సంవత్సరం మా నాన్నగారిది మార్చి సంవత్సరం ఉంది. ఆ రోజు కూడా ఇక్కడ కాకపోయినా ఇంకో చోట అయినా సరే అన్నదాన కార్యక్రమం అయినా నేను పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నేను జరపడానికి ట్రస్ట్ తరఫున నేను జరపడానికి ముందుగా మాట కూడా ఇస్తున్నాను. వచ్చే సంవత్సరం మార్చిన మా నాన్నగారిది సంవత్సరీకం ఉంది. ఆ రోజు కూడా ఇట్లాంటి కార్యక్రమానికి నేను నాకు తోచిన సాయం, నాకు స్తోమతనంత వరకు సాయం చేసి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నేను ఇట్లాగనే ట్రస్ట్ తరఫున కొనసాగించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇటువంటిది ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరిపి ప్రజల్లో ఒక చైతన్యంలాగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ట్రస్ట్ వారికి సభ్యులందరికీ మరిగా కోర్చు ఈ కార్యక్రమానికి చేస్తాం. మన సబ్ ఇంజనీర్ గారి తల్లి గారైన మరణానికి ముందు అందరూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన ద్వారా మన వివేకానంద ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఈరోజు మనోవికాస కేంద్రంలో దుప్పట్ల పంపిణీ, పనులు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఈ మానసిక పిల్లలు అనే వాళ్ళకి ఏదో ఒక దాని ద్వారా మా ట్రస్ట్ నుంచి భోజనాలు అయితేనేమి ఇదివరకు ఒకసారి కూడా దుప్పట్లు పంచున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మానవతాదక్రంతో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మన ట్రస్ట్ ద్వారా మన సభ్యులందరూ కలిసి సేవ చేస్తున్న ముందుగా వారి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి మంచి ట్రస్ట్ అభివృద్ధిలో ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు 11/11/2023 నాడున మా సబ్ ఇంజనీర్ గారైన వాళ్ళ తల్లిగారు 2వ వర్ధంతి సందర్భంగా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వచ్చి కలవడం జరిగింది. వెంకటేశ్వరరెడ్డి మనం ఏదైనా చేద్దాము, పేద పిల్లలకి పెడదాము, అన్నదానం పెడదామన్నారు. కాదు సార్, దుప్పట్లు పంచుదాం, చలికాలంలో మనోవికాస పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళకెళ్ళి మన దుప్పట్లు పంపిణీ చేస్తే మనకు నీట్గా ఉంటుంది, అన్నం అనేది ప్రతి ఒక్కరు పెడుతుంటారు, మన కొత్త తరాలు ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా ట్రస్ట్ చైర్మన్ అయిన గోపాల్ రెడ్డి గారు ముందుండి చేద్దాము, చైర్మన్ గారు ఏంటంటే మంచి పనే చేస్తున్నారు, మీరు ముందుకు రండి, ఇలాంటి దాతల సహాయం ఇంకా మనకు మంచిది, దీని ద్వారా మన ట్రస్ట్ కొంచెం మంచి పనులు చేసి ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అలాగే మేము ఇంకా 2-3 రోజుల తర్వాత బ్రిడ్జి కింద ప్రతిరోజు 300 మందికి మధ్యాహ్నం పూట అన్నదానం పెడదామని ఈ ట్రస్ట్ చైర్మన్ వీళ్ళందరూ నిర్ణయించడం జరుగుతుంది. దాతల సాయంతో ఇది ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సమాజం మొత్తం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో సంఘాలు లేని చోట సంఘాలు ఏర్పాటు చేసి
బలోపేతానికి కృషి చేస్తున్నామని కాకతీయ సేవా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు తెలిపారు. ఈ సమావేశంలో 2 నియోజకవర్గాలకు చెందిన కమ్మ సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సంఘాలను తయారు చేయడం, ఆ సామాజిక వర్గంలో అట్టడుగున ఉన్న పేదవారిని ఆదుకోవడానికి ముందుకు వెళ్తున్నామని బెజవాడ వెంకట్రావు తెలిపారు. సామాజిక వర్గం మొత్తం ఐకమత్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సంఘాలను బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇటీవల జరిగిన నారా చంద్రబాబు నాయుడు అరెస్టును, మార్గదర్శి అధినేత రామోజీరావు మీద జరుగుతున్న దాడులను సంఘం తరపున తీవ్రంగా ఖండించామని అన్నారు. భవిష్యత్తులో మా సామాజిక వర్గాన్ని ఎవరూ కించపరిచే విధంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గాలకి కొత్త కమిటీ ఎంపిక కోసం ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి, మా సామాజిక వర్గంలో వెనుకబడిన పిల్లలకి ఆర్థిక సహకరించేదానికి, సామాజిక వర్గంలో ఒక కట్టుబాట్లతో సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేయటానికి మా సంస్థ ముందుకు వెళుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో మేము ఎప్పుడూ కూడా మా సంఘాలని వ్యవసాయ సదస్సులు పెట్టిన, మెడికల్ క్యాంపులు చేసిన, స్కాలర్షిప్లు ఇచ్చిన, మేమిచ్చే గత సంవత్సరం దాదాపు 5,30,00,000 స్కాలర్షిప్లు ఇస్తే 20% స్కాలర్షిప్లు మిగిలిన పిల్లలందరికీ, అన్ని సామాజిక వర్గం పిల్లలకి మేము ఇవ్వటం జరిగిందండి. మా సంఘాలని రిజిస్ట్రేషను సామాజిక వర్గం పేరు మీద ఉన్నా కూడా మేము కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే సంఘాల నిర్మాణం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మా సంఘం తరపున మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు వెళతాం. అలాగే సామాజిక వర్గం మీద జరిగే దాడులను కూడా మేము ఎక్కడైనా కూడా నిశ్చితంగా ఖండిస్తాం. రామోజీరావు గారి మీద జరుగుతున్న దాడులను కూడా అనేక సందర్భాల్లో ఖండించాం. ఈరోజు కూడా ఖండిస్తున్నాం. సమాజానికి ఎంతో సర్వీస్ చేస్తున్న వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కేసులు పెట్టి ఈ విధంగా వేధించడం కరెక్ట్ కాదని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన విధానం బాగలేదని చెప్పి మేము ఆ రోజు ఖండించాం. ఇవాళ కూడా ఖండిస్తున్నాం. మా సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా మిగిలిన సామాజిక వర్గాలను కలుపుకుంటూ సమాజంలో ఒక ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ హాస్టల్స్ ద్వారా గత సంవత్సరం దాదాపు గత 2 ఏళ్లలో 11 హాస్టల్స్ కొత్తగా వచ్చినాయి. అలాగే వచ్చే సంవత్సరం కొన్ని చోట్ల హాస్టల్స్ ప్లాన్ చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మేము హాస్టల్స్ పెట్టామని చెప్పి మనవి చేస్తూ ఈరోజు ఒక కొత్త కమిటీని ఎంపిక చేయడానికి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు సంతోషంగా ఉండేందుకు రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ పేర్కొన్నారు. అందువలన చంద్రబాబును సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శనివారం త్రావుగుంట ఎస్సీ కాలనీలో ఒంగోలు మండలం మండవారిపాలెంలో జనం కోసం జనార్దన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దామచల జనార్దన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన వెంటనే అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండవారిపాలెం పంచ్ మండవ వెంకట సుబ్బయ్య, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, గోపి, కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు
వెంకటరామయ్య, గుమ్మడి సాయిబాబా, నలమోతు బాలగంగాధర్, కొటారి నాగేశ్వరరావు, మారెళ్ల రామకృష్ణ, మారెళ్ల రాజేంద్ర ప్రసాద్, కారుమూడి శ్రీమన్నారాయణ, ప్రభాకర్, కోమటినేని ఉదయ భాస్కర్, మారెళ్ల శ్రీధర్, మండవారిపాలెం గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సామాజిక వైద్యుడు, సమభావన సాధ్యుడు, సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు, 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు, మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు, ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా. ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు, 20 లక్షల కొలువులు, 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000, పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు, ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు, తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు. బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు, అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు. మీ రక్షణ మా బాధ్యత, మా లక్ష్యం, అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది, గతమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది. చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది, సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది, సంక్షేమం మన అందరి వరకు చేరుతుంది.
తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, మన రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. మనం కానీ ఎన్నుకోగలిగితే మనము మన పిల్లలు మన తర్వాత మూడో తరం వాళ్ళు కూడా సుఖపడగలుగుతారు. వాళ్ళంతా ఇవాళ వాళ్ళు సొంతంగా ప్రెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, సొంతంగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయన ఏంటంటే పేదోళ్ళు అంటున్నాడు. పాండవులు కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు, మన వీళ్ళని కూడా కలిపారు. ఈనాడు రామోజీరావు గారిని, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని, TV5 నాయుడు గారిని కూడా కలిపారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కలిపి కృష్ణుడితో పాండవులు 6 ఈ 6 కలిపి ఈ కురుక్షేత్ర యుద్ధంలో జయంగా చేయాలని చూస్తున్నాం. మనము వాళ్ళకేదో సహాయంగా కురుక్షేత్ర యుద్ధంలో సైన్యం చేసినట్టుగా మనకి చేతన వాళ్ళు మొత్తం మనం సహాయం చేసి మన చంద్రబాబు నాయుడు మన జీవితము, మన పిల్లల జీవితము, మన మనవల జీవితము, రాబోయే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మనం కష్టపడి చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాల్సిన పని ఉంది. చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలంటే వాళ్ళు ఎవరు నిలబెట్టినా టీడీపీ వాళ్ళని కానీ జనసేన క్యాండిడేట్లు కానీ మనం గట్టిగా గెలిపించి చంద్రబాబు నాయుడుకి నాయకత్వం ఇచ్చేట్టుగా ప్రయత్నం చేయకపోతే మన తరాలు మన రాష్ట్రం నాశనం అయిపోద్ది. అందువల్ల అమ్మ తల్లులు మీకు అందరికీ నమస్కారం చేయబెడుతున్నాను. మీరు అందరూ గట్టిగా ఉండి మీ ఓట్లు మీరు చూసుకొని, మీ పక్క ఓట్లు కూడా ఉన్నాయో చూసుకొని. లేడీస్కి సపోర్ట్ ఉండట్లేదు. ఫస్ట్ మెయిన్ మన లేడీస్కి సపోర్ట్ ఉండాలంటే సిబిఎన్ గారు రావాల్సిందే. సిబిఎన్ వస్తేనే లేడీస్కి సపోర్ట్గా ఉంటుంది, ప్లస్ మన ఆంధ్రాకి అభివృద్ధి జరుగుతుంది. ఫస్ట్ జగన్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. సో జగన్ గారు వస్తే ఈ గవర్నమెంట్లో డెవలప్ చేస్తారని చాలామంది ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేశారు. కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. పథకాలు అని చెప్పి అవి ఇవి అని చెప్పేసి డబ్బులు ఇవ్వడం తప్పితే ఏమీ లేదు. కల్తీ మద్యం అంటే ఇంకా అసలు అది అందరికీ తెలిసిందే. దానివల్ల ఎలా ఎంత ఇదైపోయారో జనాలు దాని గురించి తెలిసిందే. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అలాగే ఇప్పుడు సిబిఎన్ గారు కనుక మనం ఓటేసి కష్టపడి మనం గెలిపించుకున్నాము అంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు మన ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తారు. సో నేనైతే ఓటు సిబిఎన్ గారికి వేయాలని నిర్ణయించుకున్నాను. ఐఎమ్ విత్ సిబిఎన్. మేము కూడా మాకు తెలిసిన మా సరౌండింగ్స్లో అందరితో మేము సిబిఎన్ గారికి ఓటేయమని చెప్తాము. నేను కూడా సిబిఎన్ గారు ఓటు
ఐఎమ్ విత్ సిబిఎన్. మీ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము దామచర్ల జనార్దన్ రెడ్డి గారి గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము ఆయన చూడటానికి, ఆయన పార్టీలో రావడానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే ముందు జరిగిన వాటిలో కొంచెం ఏదో ఆశలు చూపిస్తూ ఉన్నారు. ఆశలు కాకుండా ఉన్నట్టుగా మాకు చూపించి పేద ప్రజలైనా ఉన్నవాళ్ళైనా ఒక పార్టీకి ఉన్నాము అని అంటే అందరూ దానికి మంచిగా ఉండాలనేది మేము ఆశిస్తున్నాము. అది కూడా ఇంకా ముందు ఇలాంటివి కాకుండా ఇంకా ముందు మంచిగా జరగాలని ఆయన దామచర్ల జనార్దన్ రెడ్డి గారు మంచి ఆయుష్ పోసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండి ప్రజలందరికీ మేలు చేయాలని హృదయపూర్వకంగా మేము మా డ్రీమ్ వ్యాలీ అందరం ఈ వెంచర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన రాజకీయ నాయకులకు, వచ్చిన లేడీస్ అండ్ జెంట్స్కి, పిల్లలకి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. జనార్దన్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒంగోలు పట్టణాన్ని కానీ చుట్టుపక్కల ఊళ్ళని కానీ జనార్దన్ చేసినంత డెవలప్మెంటు ఇప్పుడు బాలినేని వాసు 2 సార్లు గెలిచినా చెయ్యలేదు. కాబట్టి జనార్దన్ అన్న ఏమేం పనులు చేశాడో, ఎంతమందికి సహాయం చేశాడో, పేదవాళ్ళని ఎంత అభివృద్ధి చెందాడో, పిల్లల్ని ఎంతమందిని అనాథలను ఆదుకున్నాడో, ఎంతమందికి ముసలి వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరిని ఆదుకున్నాడో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నను గెలిపించుకుందాము. రోడ్లు అయితేనేమి, పోతురాజు కాలువ, ఒకప్పుడు మాది సత్యనారాయణపురం. పోతురాజు కాలువ ఎలా ఉండేదంటే ఇంట్లోకి నీళ్ళు వస్తే మేమందరం టేబుల్స్, కుర్చీలు అన్నీ పైన పెట్టుకొని జనార్దన్ అన్న పులిహార పట్లాలు, పెరుగన్నం పట్లాల కోసం ఎదురు చూసి అన్న పులిహార పట్లాలు, పెరుగన్నం పట్లాలు ఇస్తే తిని బతికిన రోజులు చాలా ఉన్నాయి మాకు. అదే నీళ్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ బాలినేని వాసుకు కానీ మా ఏరియాకి వచ్చి కనీసం ఒక కప్పు నీళ్లు కూడా ఇవ్వలేదు, ఒక బాటిల్ నీళ్లు కూడా ఇవ్వలేదు. బబుల్స్ వాటర్ పంచాడు, అన్నం పంచాడు, అన్నదానం చేశాడు. వారం రోజులు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా మా అందరినీ కాపాడాడు జనార్దన్ అన్న. ఇది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవరైనా సరే దృష్టిలో పెట్టుకోవాలి. అదొకటి మాత్రం, పోతురాజు కాలం ఎలా ఉండేది ఇదివరకు, ఇప్పుడు ఎలా ఉంది, ఈ డెవలప్మెంట్ని మాత్రం మర్చిపోకూడదు ఎవరైనా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.